ఆనందకంద యోగేశ్వర శ్రీ రామలాల్ ప్రభువులు తన 26వ సంవత్సరం నుండి 32వ సంవత్సరం వరకు అమృత్సర్లో ఉన్నారు. అయితే హిమాలయాల్లో ఉన్నప్పుడు పెద్ద జటాధార రూపంతో ఉండేవారు. కానీ అమృత్సర్ వచ్చాక పండిత రూపంలో ఉన్నారు. ఆయన దివ్యత్వాన్ని గ్రహించి చాలామంది వారికి దాసులయ్యారు. అమృత్సర్లో కొంతమంది పండితులకి రామలాల్ ప్రభువులు దివ్య పురుషులుగా కీర్తించబడడం ఇష్టం ఉండేది కాదు. మేము పండితులం, కష్టపడి చదువుకున్నాం అని చెప్పని ఒక్కొక్కరు ఒక్క రకమైన అహంకారాలు. అయితే ఎవరైనా సిద్ధపురుషులు వస్తే వారి ద్వారా ఈ ప్రభువులు శక్తివంతులు కాదు అని నిరూపించాలి అని వాళ్ళకి లోపల ఉండేది. చాలా చిత్రం చూడండి. మనం ఇతరులకి అపకారం చేయకపోయినా ఇతరులు అపకారం చేయాలి అని ఆలోచిస్తుంటారు కొందరు. చదువుకున్న వాళ్ళకు కూడా అలాంటి బుద్ధులు ఉండడం అది విశేషం, చాలా చిత్రమైన విషయం. అయితే అక్కడికి ఒక భైరవ సిద్ధి పొందిన మహాత్ముడు వచ్చాడు అమృత్సర్. ఆయనకి భైరవానుగ్రహం వల్ల కొన్ని సిద్ధులు వచ్చాయి. అది ఈ పండితులు చూశారు. చూసి వాళ్ళు ఏం చేశారు, మహాత్మా మీరు సాధువులు, ఈ ఊరిలో ఒక పండితుడు ఉన్నాడు, ఆయన్ని శిష్యులు పూజలు చేస్తుంటారు, మీరు మీ శక్తితో ఆయన యొక్క మూర్ఖత్వాన్ని అంతం చేయాలి, మేము మీకు అనేక విధాలుగా సేవలు చేస్తాం అని చెప్పి ఆయనకి చెప్పారు. భైరవసిద్ధుడు నిజమే అనుకున్నాడు. పండితులతో సైతంగా మహాప్రభుజీ దగ్గరికి వచ్చారు. ప్రభుజీ దగ్గరికి వస్తే వచ్చినారు ఊరుకున్నారా? అరే ఉద్దండ మహాత్మా, నీవు భగవంతుని వల్లే పూజలు చేయించుకుంటున్నావట, నీ శిష్యులు మూర్ఖులైతే నీ తెలివి ఏమైపోయింది? నువ్వు శక్తివంతుడవైతే, శక్తి కలవాడవైతే నీ శక్తి నా దగ్గర చూపించు, లేకపోతే అమృత్సర్ విడిచి వెళ్ళిపో, లేకపోతే నా శక్తితో నేనే ఆ పని చేస్తాను అని బెదిరించాడు. కఠినంగా మాట్లాడాడు. ప్రభువులకి ఆ సాధువుని కించపడడం ఇష్టం లేకపోయింది. ఎందుగా మహాత్మా, మీ వంటి సాధువులు ఇలా మాట్లాడకూడదు అని సుకుమారంగా చెప్పారు. కానీ అతడు వినలేదు, దుర్భాషలు మాట్లాడుతున్నాడు. ప్రభువుల సన్నిధిలో ఉన్నారు గోపాలానంద. ఆయనకి ఇది దుస్సహం అనిపించింది. శిష్యులకు గురువు పట్ల గౌరవభావం ఉంటుంది. గురువు ఎవరైనా అంటే ఊరుకోలేరు. ఏం చేశారు ఆయన సాధువుతో, అరే మహాత్మా, కరుణ కలిగినటువంటి ప్రభువుల శక్తిని చూడడం నీ వల్ల ఏమవుతుంది? ఆ భాగ్యం నీకెక్కడిది? అక్కడే ఉన్నది ఓ 8 సంవత్సరాల పిల్ల, ఆ పిల్లని చూడు, ఆ మహాశక్తి నీకు సర్వం తెలియజేస్తుంది అన్నారు. అంటే ఏమిటనమాట, ఆ శక్తి ఎంత దుర్గాదేవిని ఆవాహన చేశారు. ఎంతటి వాడో చూడండి. చాలా చిత్రం కదా అలా చేయడం. ఆ భైరవ సిద్ధుడు ఆ పిల్లవైపు చూశాడు. అక్కడ జగన్మాత దుర్గాదేవి కనిపించింది. అంతేకాదు ఆ సాధువు చాలా సాధన చేసి సంపాదించిన భైరవ సిద్ధి కాస్త జగన్మాత వద్దకి వెళ్ళిపోయింది. అతనికి విషాదం కలిగింది. ప్రభువు వైపు చూశాడు. అక్కడ సాక్షాత్తు సదాశివుడు కనబడుతున్నారు ఆయనకి. జగన్మాత భైరవంతో ఉంది, నాయనా భైరవ, ఈ దుష్టుడు శుద్ధ బ్రహ్మ చైతన్యాన్ని అవమానించే ప్రయత్నం చేశాడు, ఇతనికి బుద్ధి చెప్పు అని భైరవుడిని ఆదేశించింది. భైరవుడిని ఇతడు పూజించాడు, కానీ ఆ భైరవుడినే జగన్మాత ఆదేశించింది. భైరవుడు మాత ఆదేశంతో ఆ సాధువుని తీవ్రంగా దండించడం మొదలుపెట్టాడు. ఆ మహాత్ముని ప్రభువు పాదాలపై పడి క్షమించమని ప్రార్థించి అమృతసర్ విడిచి వెళ్ళిపోయాడు. ఇక్కడ చాలా చిత్రమైన విషయం ఏంటంటే, వీరికి గురుభక్తి చాలా ఉంది. ఈ మహంత బాలకృష్ణదాస్ గారికి గురుభక్తి చాలా ఉంది. ఆయన గురువుగారిని ఎవరో ఏదో అనడం సహించలేకపోయారు. అయితే నిజానికి గురువుగారి సన్నిధిలో గురువుగారే చర్య తీసుకుంటారు, తానెందుకు పూనుకోవడం ఒకటి. సరే, గురుభక్తి ఎక్కువగా ఉన్నందువల్ల పూనుకున్నాడు అనుకున్నాం. పూనుకున్న అవతల వ్యక్తికి నష్టం కలగకుండా బుద్ధి చెప్పగలగాలి. చెప్పితే అది బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైంది, అతని శక్తులు పోయాయి, అతను అవమానం పాలే వెళ్ళిపోయాడు. ఇలాగ యోగ సిద్ధులు అవమానం పాలు కావడం అనేది యోగులు సహించరు. ప్రభువుకే అది ఇష్టం లేదు, కష్టం అనిపించింది. దాంతో ఆయన ప్రభు ఇతడితో అన్నారు, గోపాలంతో, రామ్ గోపాల్, నా ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు నీ శక్తిని ప్రదర్శించావు, ఇక నా దగ్గర నువ్వు ఉండక్కర్లేదు, నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపో అన్నారు. ఈయన ఏమనుకున్నాడు, గురువుగారు సంతోషిస్తారు అనుకుని ఉంటారు బహుశా. కానీ గురువుగారి సంతోషం కలగల. తన ఎదుట తన శిష్యుడు ఒక యోగి ఆ విధంగా ఇబ్బంది పడడం అనేది ఆయన కష్టం అనిపించింది. నా దగ్గర ఉండకుండా వెళ్ళిపో అన్నారు. ఈయన కాళ్ళమే పడ్డాడు. అయ్యా, అన్నీ వదులుకుని నేను మీ దగ్గరికి వచ్చాను, మీ పాదాలే సరే, నేను ఎక్కడికి పెడతాను అన్నాడు. అంటే అప్పుడు ప్రభువు చెప్పారు, నాయనా, నా నోట నుండి వెళ్ళు అనే మాట వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడ ఉండడానికి వీలేదు, ముందర వెళ్ళాల్సిందే. అయితే నేను ఇలా ఆదేశించడానికి ఒక కారణం ఉంది.
కారణం లేకుండా నా నోట ఆ మాట రాదు. ఒక పవిత్ర జీవి పరిపక్వమైన సంస్కారంతో నా దగ్గర రావాల్సి ఉంది. అది నీ ద్వారా రావాల్సిన సమయం వచ్చింది కనుక నువ్వు అమృత్సర్ విడిచి వెళ్ళు. ఎవరైనా నిన్ను పిలిచి భోజనం నీకు సమర్పిస్తే అప్పుడు అతనితో పాటు నువ్వు ఇక్కడికి రా అని చెప్పారు. ఇది గోపాలానంద గారి యొక్క చరిత్రలో ఉంది ఈ విషయం. ప్రభువుల ఆదేశంతో శ్రీ గోపాలానంద ప్రభువుల పాదపద్మాన్ని ధ్యానం చేస్తూ అర్ధ నిమీలిత నేత్రాలతో అమృత్సర్ దాటి 4 కిలోమీటర్లు వెళ్ళారు. నడిచి వెళ్ళిపోతున్నారు. మార్గంలో తోట ఉంది. ఆ తోటలో 50 మంది బైరాగులు ఉన్నారు. ఆ బైరాగుల సంఘం మధ్య శ్రీ బాలకృష్ణదాస్ అనేటువంటి ఆయన ఒక ఆసనంపై, పెద్ద ఆసనంపై కూర్చున్నాడు. ఆయనకు అటు ఇటు ఛత్రచామరాలు పట్టుకున్నారు. ఆ బైరాగుల గురువులను మహంతులు అంటారు. అక్కడ వేదాంత చర్చ జరుగుతోంది. ఈ బాలకృష్ణదాస్ గారు అనేకమైన సాధనలను వారి శిష్యులకు చెబుతున్నారు. ఇంతలో ఆ దారిలో నుండి, పక్క దారిలో నుండి ధ్యానంతో గోపాలానంద గారు వెడుతున్నారు. ఈ బాలకృష్ణదాస్ గారు చూశారు. అరే బ్రహ్మచారి ఇటురా అన్నారు. ఆయన వచ్చారు. వస్తే, ఓ బ్రహ్మచారి, నువ్వేదో మనస్సు లీనమై ధ్యానావస్థలో వెళుతున్నట్టుగా కనబడుతున్నావు. నువ్వు ఎవరి శిష్యుడవు? నువ్వు ఏం సాధన చేస్తుంటావు? ఏ శ్రేణికి చెందినవాడో అడిగారు ఆయన. అడిగితే గోపాలానంద గారు చెప్పారు, స్వామి, నేను అత్యంత శక్తి సంపన్నులైన శ్రీ రామ్లాల్ ప్రభువుల వారి శిష్యుడను. వారి దయ వలన నేను ఎల్లప్పుడూ దివ్యానుభవాలను పొందుతూ ఉంటాను అని చెప్పాడు. అంటే బాలకృష్ణదాస్ గారు అన్నారు, బ్రహ్మచారి, నువ్వు చెప్పేది వింటుంటే మీ గురుదేవులను చూడాలనే కోరిక నాకు కూడా కలుగుతోంది. రా, ముందర భోజనం చేద్దాం, తర్వాత నేను కూడా నీతో పాటు మీ గురుదేవుల దగ్గరకు వస్తాను అన్నారు. అందరూ కలిసి భోజనాలు చేశారు. అప్పుడు ప్రభువులజీ దగ్గరికి వచ్చారు. ప్రభువుల వద్దకు వచ్చి ఆ పైన శ్రీ బాలకృష్ణదాసు తాను మహంతును అనే ధోరణితో ఉన్నాడు. అక్కడ చాలామంది బైరాగులకు ఆయన ఉపదేశాలు చేసేవారు కదా. ఆ మహంత పదవి అభిమానంతో, మహారాజ్ మీకు జయముగాక అని 2 చేతులు ఎత్తి ఆశీర్వదించారు. ప్రభుజీని ఈయన ఆశీర్వదిస్తున్నారు. అంటే నేను మహంతును అనే అభిమానం, అలా అభిమానాలు ఆ విధంగా చేస్తాయి. అయితే సర్వాంతర్యామి అయిన ప్రభువులు నవ్వుకున్నారు. ఆయనకి తగిన ఆసనం చూపించారు. శ్రీ బాలకృష్ణదాసు ప్రభువులను అనేక విషయాలు అడుగుతూ, ప్రభు, ఈ ఘోర కలియుగంలో శ్రీరాముని సాక్షాత్తు చూసేటువంటి భాగ్యం ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రభువులు, కలుగుతుంది. నీవు నిరంతరం ఏ సాధన చేస్తున్నావో అదే సాధన మా సమక్షంలో చెయ్యి అన్నారు ఆయన ప్రభుజీ. అంటే బాలకృష్ణదాసు గారు తను రోజు జపించేటువంటి శ్రీరామంత్ర జపం ప్రారంభించారు. 4-5 సార్లు మంత్రం జపం చేసేటప్పటికీ దృష్టి తీవ్రంగా ఏకాగ్రమైపోయింది. ఎదురుగుండా శ్రీరామ భగవానుడు ప్రత్యక్షమైపోయాడు. బాలకృష్ణదాసు గారికి శ్రీరామచంద్రుని యొక్క దర్శనం లభించింది. చాలా ఆశ్చర్యపడిపోయారు ఆయన. ఆనందంతో తాను మహంతునైన అభిమానాన్ని పూర్తిగా వదిలేసి ప్రభువుల పాదాలపై పడిపోయారు. శ్రీరాముని పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆయన బయటకు వచ్చి తన శిష్యులతో చెప్పారు, నాయనలారా, ఈ రోజు నుండి నాకు శ్రీరామలాల్ ప్రభువుల దివ్యపాదాలే శరణ్యం. మీరు మన చోటుకి వెళ్ళిపోండి, మీరు మరో మహంతుని పెట్టుకోండి, మీ సాధనలు చేయండి అనే శిష్యులందరినీ పంపించారు ఆయన. ఆ రోజు నుండి ఈ బాలకృష్ణదాసు గారు పూర్తిగా ప్రభువుల సేవలో కాలం గడుపుతూ నిరంతరం సాధన చేస్తూ దివ్యమైన ధ్యాన స్థితిని పొందారు. స్వస్తి.